ఇగో బోనాల పండుగ మంచిగా గడవాలంటే మీరు ఒక ప్లేట్లో పసుపు తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని ఏంది చక్కగా ఇట్లా మంచిగా కలుపుకోవాలా. దొరసాని నాటుకోడి బూరు మంచిగా వీకినా కదా. ఏం వీకినవుతి దొరసాని జర కాలు తీయవే. ఓ ఏమనుకున్నారు నేను కాలు పట్టినా అంటే అది కూర అవ్వాల్సిందే, అది కోడైనా మేకైనా. మన కోడికి మంచిగా పసుపు రుద్దాలా, రుద్ది దాన్ని మంచిగా కాల్చుకోవాలా. ఎందుకు కాలుస్తారు? దీనికి బూరు వీకినా కదా, ఆ బూరు ఏదన్నా కొంచెం ఉంటే అదంతా వెళ్ళిపోవాలా. మంచిగా గాలిస్తే కూరకి పొగవాసన వస్తుంది, అప్పుడే అది నాటుకోడి కూర. టేస్టీ తయారు చేద్దాం. మరి మన ఇంటి మసాలా తయారు చేసేద్దామా? నాటుకోడికి స్పెషల్ మసాలా ఎట్లా చేయాలో చూడండి. సో దొరసాని చేద్దామా? అయితే మనం గసగసాలు ముందు పొడి చేసుకోవాలా, లేకుంటే అసలు పొడి కాదు. అందుకని చెప్పి ముందుగా మనం గసగసాలు వేసేసేయండి. తర్వాత కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి, యాలకులు వేసుకోండి, లవంగాలు వేసుకోండి, కావాలంటే జర్రంతా జీలకర్ర కూడా పోసుకోండి. దీన్ని లైట్గా వేయించుకోవాలా. మిక్సీ జార్ తీసుకుంటా, మిక్సీ జార్లో జర్రంతా ఉప్పు వేస్తా, ఎందుకంటే ఇది గ్రైండ్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. ఇక ఇట్లాంటి అన్ని హోటల్లోకి వెళ్ళి నేను చూసి వచ్చిన ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు పొడి మంచిగా అయిపోతుంది. నాకేమనిపిస్తుంది అంటే ఈ కాలంలో అయ్యలకి కొడుకులు ఏం చేస్తారు, ఏం అసలు సమజే అవుతలేదు. ఎందుకంటే ఏమన్నా అంటే చాలు ఇంజనీరింగ్లో చదివిపిస్తారు. మా అయ్యకి ఫస్ట్ నుంచే నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్, ఈడు వంటాడైతే అనుకుంటా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేపలు పట్టుకొస్తుండే నన్ను అడిగిపిస్తుండే, కోళ్ళు తెస్తుండే నన్ను గాల్పిస్తుండే, బూరు బీకిపిస్తుండే. అంటే మా నాన్నకు ముందే తెలుసు సమజ్ అయిపోయింది, ఇడు చిన్నప్పటి నుంచి ఇటు తిండిపోతూ ఇక కిచెన్లోనే ఉంటాడు కాబట్టి అప్పుడే నాకు మొత్తం ట్రైనింగ్ ఇచ్చేసాడు. ఇక కాలేజీకి పోయినా ఫుల్ స్టార్ అయిపోయినాయి, ఎందుకంటే ముందు అన్నీ నేర్చేసుకున్నా ఇంట్లో, దోశలు వేసుడు అన్నీ. ఇక మిగతా మసాలాలు ఏమున్నాయో వీటిని కూడా మరి వేయించుకుందాం. దీంట్లో బిర్యానీ ఆకు, ఎండు మిరపకాయలు, ఎండు కొబ్బరి, ధనియాలు, ఈ మిరియాలు వేసుకొని దీన్ని స్లోగా వేయించుకోండి, తొందర పడకుండ్రి. ఇగో పండగ ఉన్నది కదా, అందరూ వస్తారు కదా, పొద్దుగాల లేచి మంచిగా స్టార్ట్ చేసుకోండి. ఇది కావాలంటే ముందు రోజే ఇట్లా మంచిగా మసాలా వేయించుకొని తర్వాత దీన్ని కూడా మనం పొడి చేసి పెట్టుకోవాలి. ఇది నేను నిమ్మలంగా వేయిస్తా, నువ్వు జర ఈ కోడిని బయట పోయి కోసుకురావాలి. సరే నేను ముక్కలు కొట్టుకొని వస్తా. దొరసాని ఇందులో నాటికోళ్ళ కొంచెం కొవ్వు ఉంటే కనుక అట్టి పెట్టుకోండి, ఎందుకంటే బ్రాయిలర్ కోడికి తీసినట్టు తీయకండి, దీంట్లో మంచి టేస్ట్ వెళ్తుంది. అందుకని జర అట్లా పెట్టుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు అయితే ఇంకోటి 3 కోళ్ళు చేయి, 4 కోళ్ళు చేయి, ఒక్క ఉల్లిపాయ వేయాలి. ఎక్కువ ఉల్లిపాయలు వేసినామంటే ఏం తినబెట్టడానికి చేస్తున్నావా ఏంది అంటారు. కొబ్బరి పొడి వేస్తే తిడతారు, టమాటాలు వేస్తే తిడతారు, ఏందో అర్థమే కాదు. ముక్కు ఉండాలా, ఉప్పు కారం సరిగ్గా ఉండాలా, గంతే. సో ఇప్పుడు నూనె వేడెక్కినాక ఉల్లిపాయలు వేయండి, జర్రంత ఉప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయల్ని మంచిగా ఎర్రగా మంచిగా కాల్చుకోండి. గసగసాలు ముందేసి చేసిన దాంట్లోనే మిగతా మసాలా అంతా వేసి చేసుకున్నా. చూడండి నాటుకోడి ఆ మసాలా, దీని ముందు ఏ గరం మసాలా తురుం మసాలాలు పనికిరావు, ఇదే అన్నిటికంటే తురుం మసాలా వేసినామంటే రుచి బయటికి ఇట్లా కొట్టుకొని వస్తుంది, అంతే కదా. పసుపు వేసి పసుపు నీ డ్యూటీ అయ్యా. పసుపు ఇగో అందరు అనుకోగల నిజంగా నేను కాలు గుర్తుతాను, నా పరువు ఏం కావాలా. ఇందులో జర్రంత అల్లం వెల్లుల్లి ముద్ద జర్రైంది మంచిగానే వేసుకోవాలా. ఈ విధంగా వేగనిద్దాం. కొంచెం అంతా అయినాక ఇక చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేయండి. అయితే ఏంది మనం తెల్లకోడి వండుతాం, అది తెల్లోళ్ళ లెక్క, అంటే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది మన లెక్క, ఇది ఉడకదు, దీన్ని ఉడికిచ్చా. ఎందుకంటే ఇట్లా తినేటోడు డాక్టర్ దగ్గర కూడా పోడంట. ఇందులో ఉన్నది కదా అని మొత్తం మసాలా వేయకుండ్రి, ఇది తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో కుక్కు కానికి జర్రంతా వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ మంచిగా పట్టుకోవాలి. లేకుంటే ఇప్పుడు ఏమంటావు ఉప్పు కారం అన్నీ అంటావు, ఏమొద్దు. ఇందులో వేసుకొని ఇందులో నీళ్లు పోసేసుకోండి. కుక్కర్లో మరీ ఎక్కువ కాదు, జస్ట్ చికెన్ జర కవర్ అయ్యేంత వరకు పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక్క విజిల్కి అమ్మాయిలు పడిపోతారేమో, నాటుకోళ్ళు మాత్రం అవి 10 విజిల్లు కొడితే కానీ పడది, అది మంచిగా స్లోగా కుక్ చేసుకోవాలా. సో జర భద్రంగా దీన్ని మంచిగా 10 విజిల్లు కొట్టాలా పడాలా. నువ్వు ఒక్క విజిల్కే పడినావు కదా, నాకు ఏమో ఆలోచించుకో. ఇంకా కొంచెం ఉప్పు వేసా. ఇప్పుడు మళ్ళీ అయినాక మళ్ళీ దీంట్లో మసాలా వేసుకుందాం. కావాలంటే ఎర్రగా కారం కూడా వేసుకోవచ్చు, ఎర్రగా కావాలనుకునే వాళ్ళకి జర ఎర్ర కారం మనం వేసుకుంటే మస్తు ఉంటుంది. మూత పెట్టేసాం, ఒక 10 సీటీలు కొట్టేంత వరకు ఆగుదాం. మెల్లగా కొట్టాలా, ఒకేసారి డమ్ 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 సీటీ కొడితే ఇంటి పక్కల వచ్చి కొడతారు. అట్లా కాకుండా అంటే నేను అంటుంది అమ్మాయిల విషయంలో
నెమ్మదిగా ఇట్లా పోతూ పోతూ ఒక సీటీ కొట్టాలా, మళ్ళీ వస్తూ వస్తూ సీటీ కొట్టాలి స్లోగా. అట్లనే ఇది కూడా స్లో మంటలో ఎక్కువ సీటీలు వస్తేనే చికెన్ కుక్ అవుతుంది. చిన్న కుక్కర్ పెడతాడు, ఇట్లా విజిల్ పుస్ 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 అని వస్తే అయిపోతుందా? అవ్వదు. ఓ బిడ్డ బగారన్నం చేద్దామా, ఇది ఆడ పెడతా. ఇగో అందరు అనుకోగల ఇదేందో ఒట్టి చికెన్ నాటుకోడి చేస్తుండే, అంతేకాదు మా దగ్గర బోటి కూర, కాళ్ళ కూర, తలకాయ కూర అన్నీ చేస్తాం. ఇదేంటంటే ముందు మీకోసం చేస్తున్నాం. ఈ బగారానంలో ఒక 2 కూరగాయలు వేయాల. నేను కూడా ఏమేస్తా, జర్రంత క్యారెట్ వేస్తా, జర్రంత బీన్స్. ఎందుకంటే వచ్చేటోళ్ళు ఒక్కడు తేడా ఉంటాడు. వాడు ఏమంటాడంటే నేను ఇద్దినా అద్దినా అంటాడు. వాని కోసం ఇది పెట్టి జర్రంత రైతా పెడితే అయిపోతుంది పని. నూనె పోసేస్తా, నువ్వు చెప్పు. ఇగో చూడు చాలా నెయ్యి వేసుకుందామా తర్వాత. ఇగో అట్లుంటుంది బగారానంలో. జర నూనె తక్కువ వేసుకొని లాస్ట్లో జరంతా నెయ్యి కూడా వేసుకుందాం. నూనె జర వేడెక్కినాక మసాలాలు గరం మసాలా వేసుకొని జరంత షాయి జీరా. ఇక ఒక్కొక్కరు కొంతమంది జీలకర్ర వేస్తారు, షాయి జీరా వేస్తారు. ఉల్లిపాయలు కూడా కొంచెం వేసి రంగు రావాలా. ఇక దీంట్లో రంగు రానికి తొందరగా ఫ్రై కానికి జర్రంతా ఉప్పు వేసుకోండి. ఇది ఏదైతే నీళ్ళు ఉన్నదో అది వదిలేస్తుంది, వదిలి మంచిగా ఫ్రై అవుతుంది. మరి ఉల్లిపాయలు మంచిగా బంగారు రంగు వచ్చిందా? బంగారం ఇప్పుడు నీకు తెలుసు కదా, చైనీస్ బంగారం వస్తుంది, మంచిది కాదు. నువ్వు తెలుసుకోవాలా, న్యూస్ పేపర్ చదవాలా. చైనీస్ బంగారం వస్తే ఏమైపోతావు? ప్రేమ ఉన్నది కాబట్టి బంగారం కొనిస్తలేను, చైనీస్ బంగారం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా, పుదీనాకు. ఇక కూరగాయలు చెప్పినా కదా, ఎవరో ఒకళ్ళు వస్తారు. మన కోసం జరంత బీన్స్, కొంచెం క్యారెట్, అట్లనే పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సేపు వేగనియండి. ఇప్పుడు బియ్యాన్ని కూడా జర కడిగి నానబెట్టుకుంటే మన బియ్యం మంచిగా వస్తుంది, ఆ పలుకులు లెక్క. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, పండగ పూట అయితే మీరు తప్పకుండా కొంచెం వేడి నీళ్ళు రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే తొందరగా కుక్ అవుతుంది. ఇట్లా వేడి నీళ్ళు తీసుకొని ఇందులో పోసేసేయండి. అన్నంలో కరెక్ట్ ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు పోయి జర తినొచ్చు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు తొందరగా తినరు. అంత మొత్తం ఆ పండగ మొత్తంగా సాటిస్ఫై అయినాకనే అన్నం కాడికి వెళ్తారు. అందుకని ఫస్ట్ ఇందులో మనం ఉప్పు, ఇది సముద్రపు నీళ్ళు లెక్క మనకు ఉండాల ఉప్పు. నీళ్లు పోసినా ఉడుకుతున్నది, ఎందుకు? వేడి నీళ్ళు పోసినా. ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని, ఒక్క బియ్యం గింజ అటు ఇటు పోయిందంటే ఇక దొరసాని చెప్తుంది. ఆడపడేసినావు ఈడపడేసినావు ఎందుకు. ఇందులో మంచిగా చూడు, ఏదైనా పోయిందా? పోలే. మంచిగా ఒక్కసారి ఇందులో మంచిగా కలపాలా. కలిపి దీనికి వదిలేసేయండి, అదే ఉడుకుతుంది. మరి నాటుకోడి రెడీ అవుతుంది, బగారన్నం రెడీ అవుతుంది. దీని వెనక చాలా కథ ఉంటుంది. కానీ మనం మసాలా వడ మాత్రం కంపల్సరీ వేసుకోవాలా. ఇప్పుడు మసాలా వడకి మనం శనగపప్పుని అట్లీస్ట్ ఒక 3-4 గంటలు నానబెట్టుకుంటే పర్ఫెక్ట్. దీన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. అయితే ఒకటి ఇందులో టెక్నిక్ ఏముంటుందంటే, ఎక్కువ పప్పు వేసి గ్రైండ్ చేయకండి. అంత ఒక చోట పేస్ట్ అవుతుంది, ఒక చోట కొంచెం వేసుకొని లైట్గా కావాల్సినంత గ్రైండ్ చేసుకొని మీకు మసాలాలన్నీ తర్వాత ఎట్లా కలపాలో నేను చూపిస్తాను. ఇందులో కూడా వేస్తాం, మేము చూసారు కదా ఇంతకుముందు వీడియోలో. దాల్చిన చెక్క, నేను ఎండుమిరపకాయలు అన్నీ వేస్తాను. మరి ఇక్కడైతే నాటుకోడికి చేసిన మసాలా కూడా జర్ర ఇంత వేస్తే అంటే ఇక వంట తెలిసిన వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి. లేకుంటే ఇప్పుడు మీకు కూడా అర్థమవుతుంది కదా, చేయాలా ఇవన్నీ పద్ధతి. జర మంచిగా జర జుర్జుర్ అనాలా. జర జుర్జుర్ అంటే మంచిగా అవుతుంది. అప్పుడు వడలు వేసుకుంటే ఎట్లా కరకరలాడతాయి. మా ఇంటి మసాలా వడ జర స్పెషల్ ఉంటుంది. ఎందుకంటే ఆ నాటుకోడికి చేసినాం కదా, ఆ మసాలా కూడా ఇందులో జర వేసుకోవాలి. ఎందుకంటే గరం మసాలా అవన్నీ ఏమొద్దు. ఈ నాటుకోడికి చేసిన మసాలా కొంచెం చాలు కదా. ఇందులో ఎండుమిరపకాయలని లైట్గా క్రష్ చేసి వేసుకోవాలా. ఉల్లిపాయలు గిన్నె వద్దు కదా, ఇన్ని చాలు కదా, ఇన్ని చాలు. పుదీనా వేస్తావా? సువాసన మంచి వేసి కొత్తిమీర కూడా జర్రేస్తాను. ఇందులో సరిపడా ఉప్పు వేసుకోండి. దీంట్లో ఇవన్నీ వేసి మనం కలిపేసుకోండి. చెప్పినా కదా, ఇది మరీ పేస్ట్ లాగా అవ్వద్దు. చూడండి, ఇట్లా పొడిగా మంచిగా గ్రైండ్ చేసుకొని ఇందులో ఉప్పు వేసుకొని దీన్ని కలుపుకోవాలి. దీన్ని మనం ఇలా ఉండలుగా ఇట్లా చేత్తో ఉండలు చేసుకోవాలా. ఇట్లా మంచిగా ప్రెస్ చేసి పెట్టుకొని తర్వాత వేడి నూనెలో ఫ్రై చేయాలి. మంచిగా పర్ఫెక్ట్గా అయిపోయింది. దీన్ని జర ఇట్లా గాలి ఆడిస్తాం అన్నమాట, అంతే. ఇట్లా పొడుగ్గా అయింది రైసు. దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏవైతే ఈ వడలు మంచిగా చేసుకున్నాం కదా, ఏంటంటే మనం స్నాక్స్ లెక్క తినాలంటేనేమో జర చిన్నగా చేసుకోండి. ఆ కూరతో పాటు తినడానికి జర పెద్దగా చేసుకుంటారు, ఎట్లయినా మస్తుగా ఉంటాయి. వేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా కలపడానికి ట్రై చేస్తారు, చేయకూడదు. కొంచెం సేపు వేగినాక అవి వాటిని ఇట్లా ముట్టుకోవచ్చు. ఇప్పుడు ఇరిగాయి. అట్లనే మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇట్లా చేసుకుంటారు అనుకోండి, ఏం కరకరలాడతాయి. అసలు
కొంచెం కష్టమైన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం పెట్టేటప్పుడు వేడివేడిగా మనం చేసి ఇస్తే మంచిగా ఉంటుంది. ఆ ఫ్రై చేసి తినేటప్పుడు, ఎందుకంటే పోతాం కదా దావత్లో, చాలామంది ఏం చేస్తారంటే చేసి పెడతారు, వడ్డించేటప్పుడు చల్లగా ఉంటాయి. అట్లొద్దు, వచ్చినప్పుడు వేడివేడిగా గారెలు వేసి వడ్డించండి. కుక్కర్ ప్రెషర్ తీసేసిన మంచిగా ఉడుకుతున్నది, వేడివేడిగా ఉన్నది. మసాలా ఏదైతే చేసుకున్నామో వేసుకోండి. అంటే నీళ్లు కూడా మీరు కావాలంటే వేసుకోవాలి. కానీ ఇది ఇప్పుడైతే మీకు మసాలా వడ, ఇది బగారన్నం పూరితోటి మంచిగా తిందాం. రేపు తప్పకుండా చేసుకోండి. కొంచెం ఉడికినాక ఈ చికెన్లోకి వెళ్ళి ఆ మంచిగా కారం అంత రంగు కూడా మంచిగా వస్తున్నది, బ్రహ్మాండంగా ఉంది. టేస్ట్ అయితే దీని నాకు మాటలు వెళ్తాయి. తర్వాత దీంట్లో కొంచెం అంత పుదీనా వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, ఇంకా అంతే. బాగా బందేసి ఇక అయిపోయింది. చూడండి చికెన్ మంచిగా ఉడికింది, పర్ఫెక్ట్. షోర్వా కూడా జబర్దస్త్ ఉన్నది. ఇట్లా మరి ముందైతే మన మసాలా వడ ఎట్లున్నదో చూడు, మంచిగా కరకరలాడాలా. ఓకే, సౌండ్ వచ్చే ఏం టేస్ట్ రా భయ్. ఇగో ఒక్కళ్ళు వంట చేస్తే టేస్ట్ తక్కువ ఉంటుంది, ఇద్దరు కలిసి చేసిర్రు అనుకో ఏమున్నది. చికెన్ కూడా చేసుకుందాం. చికెన్ ముక్కలు ముందే ఏంటంటే షోర్వా. ఇప్పుడు నేను చెప్పినా కదా, రేపైతే మా ఇంట్లో ఇక అలాగే దావత్ ఉంటుంది. ఒకటేంటంటే ఇంతకుముందు వీళ్ళు వచ్చేటోళ్ళు ఇప్పుడు ఎవడు వస్తలేడు, పిలిచినా వస్తలేడు. పిలుస్తా అని భయానికి మా తమ్ముడు ఒక నర్సింగుండు, వాడు ఏమంటుండ అంటే వారం 10 రోజుల నుంచే చెప్తుండు వాడు, నేను మందే వదిలేసిన. నేను అన్నా మీ ఆవిడెందుకు, నువ్వే బోనం ఎత్తి ఈ సంవత్సరం చెప్పిన. సో ఇప్పుడు కదా మసాలా ఇట్లా వేసుకొని, కానీ ఒకటి ఉన్నది, ఎక్కువ తినద్దు, జరాప. ఫస్ట్ రుచి చూసుకోవాలా, తర్వాత చేత్తో ఇట్లా అని అప్పుడు గ్లాసులు తెచ్చి పెట్టాలా. ఇప్పుడు మందు తాగుతుండీడు, షోలా ఇది అది అని అనుకునేటోళ్ళు జర బంధు పెట్టుండి. ఎందుకంటే మా ఇంట్లో మా అయ్య నాకు ఒకటే చెప్పిండు, రోడ్లో పోయి దోస్తులతో తాగుతారు, వాళ్ళు చాలా మస్తు మంచి వాళ్ళు ఉంటారు. కానీ అస్సలు మగోడు అంటే ఏంటంటే వాడు అప్పుడప్పుడు పెళ్ళాంతో కూర్చొనే తాగాల. ఇంకోటి ఏంటంటే నేను సంవత్సరానికి తాగేది, చాలా మంది అనుకుంటారు ఇటు పెద్ద తాగుపోతాను, తాగేది నేను ఒక 6-7 సార్లు అంతే. అది కూడా 4 సార్లు నా పెళ్ళాంతో తాగుతా, గప్పుడే మజా. మా నాయన చెప్పిండు, ఏమన్నా అనేది ఉంటే మా నాయనని, దోస్తులతో ఒక 3-4 సార్లు గంతే. ఇప్పుడు మంచిగా తెచ్చుకోండి, ఏంటి అన్ని తాగుతాం. ఇప్పుడు సీజన్ మంచిగా లేదు, అంత కల్తీ వస్తున్నది, తెల్ల కళ్ళు. అది ఇప్పుడు దొరకలేదు, ఎందుకంటే దానికి కాంటాక్ట్ ఉండాలా. నేను రెగ్యులర్ తాగేటోడిని కాదు కదా, అంత కాంటాక్ట్ లేవు. సో ఇంట్లో మంచిగా సీసా తెచ్చుకోండి. ఏంది ఒక్కడే తాగుతుండి అది అనుకోవద్దు. ఫస్ట్ నేను ఏదన్నా చేసేటప్పుడు ఫస్ట్ మా నాయన కాడ కూడా 2 బాటిల్ వదిలిపెట్టేసి వచ్చిన. అయింది మీరు ఏదన్నా తాగండి, కానీ పండక్కి మా స్టైల్లో చేసుకోవాలంటే జరా కొట్టు మంచిగా తీసుకోండి. అయితే జర కొంచెం తాగి శాస్త్రానికి, అంటే మా శాస్త్రానికి జర తాగేసి పక్కన పెడతారు, మనమేమో మంచిగా తాగాల. సరే, 1 more time చీర్స్ బేబీ. దొరసాని మంచిగా ఉన్నప్పుడు అయితే నేను చూసుకుంటా, మరి తాగినాక అయితే నువ్వు నన్ను మంచిగా చూసుకో. అట్లా ఆహా, మస్తు మజా వచ్చింది కదా. ఏం లేదు, మేము వేరే దేశాలకు పోయినప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు మేము తాగం ఎక్కువ, కానీ వేరే దేశాలకు పోయినప్పుడు అయితే మంచిగా యూరోప్ తిరిగినప్పుడు అయితే మంచిగా ఏడకు పోయినా కానీ నీళ్ళు వద్దు, బియర్ మంచిగా తాగి మంచిగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా చేసుకోండి. ఎవరిని ఆపలేరు, మామూలుగానే ఆపలేరు. ఇక ఈ తాగినాక అయితే ఎవడు ఆపలేడు. అది అంటారు కదా, వాడు ఏంటంటే మంచిగా తాగినోడే మనిషి అని అంటారు కదా, అదే కదా. కాదు పెద్ద మనిషి అన్నది అది వేరు, అది కంటగలిగినోడే మనిషి అన్నాడు. ఇది చాలా భద్రంగా జర తాగుండ్రి. 30 సంవత్సరాలు వచ్చేదాకా నేను టీ టోటల్, 40 సంవత్సరాలు వచ్చేదాకా నేను ఎవరితో తాగకపోతుంటే, ఇప్పుడు పొట్టి పిల్లంతో కూర్చొని తాగాల, మంచిగా ఎంజాయ్ చేయాలా. నేను కాదు, మా అయ్య కూడా ఆడ మంచిగా బాటలు ఓపెన్ చేసి మా అమ్మతో కూర్చొని, మా అమ్మకి జర్రంతా కూర్చొని మంచిగా, ఏంటి 8 years వస్తున్నాయి, ఇంకేంటి నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకేంటి మంచిగా పోసుకోండి. బోనాల పండగ మంచిగా వడలు గారలు మంచిగా చేసిన బిడ్డ. నీ అసలు నీ చేయి దాక్తానే బిడ్డ, ఏదన్నా బంగారం అయిపోతుంది. మస్తు ఏం టేస్టీ చేసినావు. ఏది తిన్నా మంచిగా తినాలా.
ఈ బొక్కలు ఇస్తరాకు వేసాం, మళ్ళీ కొత్త ఇస్తరాకు వేయాలి, నాకు మంచిగా ఉండదు. సరే. నాకు సమయం అయితే లేదు. నీదేందే అంతదగనం దాగినావు, నాదేమో ఇంకా ఇంతే ఉన్నది. ఇది ఎంత తెలుసా? ఆ. మూడోదా? స్లోగా పోని. యాక్సిడెంట్ అవుతుంది. బండి నడిపితేనే కాదు, ఈ బండి కూడా స్లోగా భద్రంగా నడుపుండ్రి. ఇక టైం అయిపోయినాక వేడి వేడి పూరీలు, ఇట్లా ఉప్పిన పూరీలు తెచ్చుకొని, ఇగో నువ్వు ఒకటి వేడి ఉన్నది చూడు, ఇట్లా మంచిగా వేడి వేడి చూడండి, పొగలు ఎట్లా వస్తున్నాయో. అంతే, మనం కూర్చున్నా ఎట్లాంటి కుక్ అంటే మనం అట్లా పూరీలు వాటంతట అవి వేడి వేడిగా అయి వస్తాయి. ఇందులో మంచిగా ముంచుకొని పూరీని ముంచుకొని ఇక బంద్ పెడుతున్నా. ఏంటంటే అన్నం పెట్టే ముందు దుకుణం బంద్ పెట్టాల. ఇగో బిడ్డ, నీకు కూడా అన్నం ఆడబెట్టినా సరే, మంచిగా బగారా అన్నం. ఇక లాస్ట్లో ఏమైతుంది తెలుసా, ఇక తిననీకి వచ్చేసరికి ఇక మిగిలేది మనకి రెక్క ముక్కలు, కానీ షోరో ఉన్నది చూసిర్రా, అసలు జబర్దస్త్ ఉన్నది. పోసుకో బిడ్డ, మంచిగా తిను, మంచి వరినా. ఇప్పుడు నువ్వు చెప్పు బిడ్డ, నేను నీకు ఒక్కడే చెప్తాను, నువ్వు చెప్పే ముందు. ఇప్పుడు చైనీస్ బంగారం వస్తుంది, అది మంచిది కాదు. ఇప్పుడు ఆషాఢం అని చెప్పి ఈ దుకాణాలు కూడా బంధునే, అంత చైనీస్ ఇక చూసిన వాళ్ళు కూడా లేడీస్, మీరు బంగారం గింగారం అంత చైనీస్ బంగారం వస్తుంది, మొగులని సతాయించుకుర్రి ఊకనే. ఏంది మంచిగా చేసుకోవాలంటే బట్టలు కొంటావు కదా, నీకు ఒట్టిగా. ఇగో పండగలు ఎట్లుంటాయంటే 10 మందిలో చేస్తేనే పండగ కాదు, ఇంట్లో కూడా ఒట్టిగా మనం చేసుకున్న పండగ. ఏ పండగను వదిలిపెట్టద్దు. బరాబర్ చూసారు కదా, నేనేమన్నా వదిలిపెట్టానా? బాటిల్ వదిలిపెట్టలే, ఏం వదిలిపెట్టలే. పండగ మంచిగా చేసుకోండి, తిన్నప్పుడే మస్తు మజా వస్తుంది. మీరు మంచిగా నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి, తినండి. ఆగు బిడ్డ, ఇక నేను నాకు పడ్డదంటే నేను ముద్దలు, నీ మాటలు పెద్దగా ఉంటాయి, తిను పట్టు తిను చూడు. ఇక నా ముక్క మంచి ముక్క వేసుకున్నా తినేసి తిను. సో చేసుకోండి, తినండి. మంచిగా తిన్నాక అదేంది డించిక్ ఏం చేస్తాను చెప్పు, ఒకసారి మనం మంచిగా తిన్నాక మంచి బువ్వ పెట్టుకొని డించిక్ అనుండ్రి, తినుండ్రి, మస్తుగా ఎంజాయ్ చేయండి. అట్లా ఫినిష్ చేస్తాను నేను. నువ్వు బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పినావా? మీ అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. అంత మందిలో పోయి మనం చేసుకుంటలేమని పరేషాన్ అవుతున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఇంట్లోనే మంచిగా చేసుకోమని చెప్పుండ్రి. వీడియో ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్నిట పంపించి పడేయండి. ఏంది తినుండ్రి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకే.